అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఇప్పుడు ఇస్తామయ్యా ఇప్పుడు 2 నెలల నుంచి ప్లాన్ చేశారు. అక్కడ ఫెసిలిటీస్కి ఎవరు ఏర్పాటు చేయాలా? ఎమ్మెల్యే గారు 2 నెలల ముందు నుంచి నాకు అన్న మా ఏరియాలో ఇస్తామని చెప్తున్నారు, అరేంజ్మెంట్స్ అంతా మీరు ప్రభుత్వం తరఫు నుంచి చేయాలని చెప్పి సరే చూద్దాము, ప్రయత్నం చేద్దాము. ఎంతమంది వస్తారని చెప్పారు. ఎక్స్పెక్టేషన్ 2 లక్షలు దాడతారు, 3 లక్షల మంది మరి తగిన సదుపాయాలు చేయాలి కదా. సదుపాయాలు చేయాలంటే వాళ్ళు దాకా వాలంటరీగా వాళ్ళు వస్తారు, డబ్బు ఖర్చు పెట్టుకొని. సదుపాయాలు నీళ్ళు ఇవ్వాలి కదా, కరెంట్ ఇవ్వాలా, పోలీస్ బందోబస్తు ఉండాలా, మెడికల్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయాలా. అవన్నీ చేయాలంటే ఎవరు చేయాలా? ప్రభుత్వం చేయాలి. ప్రభుత్వం చేయాలంటే ఎవరు చేయాలా? కలెక్టర్ గారి ద్వారా మన ఎమ్మెల్యే గారు అర్థించడం వల్ల ముఖ్యమంత్రి గారి దగ్గర ఆయన నీరు పోయి నెల కింద అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు ఆయన పట్టుబట్టాడు. 1 కాదు 2 కాదు 10 సార్లు నాకు నిద్రపోయి నన్ను కలెక్టర్ గారిని డబ్బులు వచ్చినాయి లేదమ్మా, నాకు నీళ్లు కావాలా, కరెంటు కావాలి, అన్ని ఫెసిలిటీ కావాలి. నాకు రెండు కూడా మనకు తెలియాలి కదా. ఇవన్నీ చేయకపోతే జరగదు కదా. జరగాలంటే మనం ఇక్కడ తీసుకెళ్ళాం. పీస్ అందరూ కూడా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటాం. కాబట్టి ఇప్పుడు ఈ అరేంజ్మెంట్ చేయడానికి కారణం ప్రభుత్వం నుంచి మన ముఖ్యమంత్రి గారు 2 కోట్ల రూపాయలు ఇవ్వడం, ఈ అరేంజ్మెంట్ చేయడం, పోలీసులు కానీ ఇవన్నీ రివ్యూ చేయడం, కలెక్టర్ గారు వచ్చి రివ్యూ చేశారు. అన్ని విషయాలు ఎందుకంటే వారి బాధ్యత కాబట్టి ఇంతమంది గ్యాదరింగ్ వచ్చిన తర్వాత సేఫ్టీగా ఉండాలి, అందరూ కూడా సురక్షితంగా ఉండాలి, అందరూ కూడా మళ్ళీ వాళ్ళ ప్రాంతాలకు సురక్షితంగా చేరాలి. రావడం ప్రసంగా కాదు, పోయేటప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. దాని గురించి కూడా రివ్యూ చేయడం జరిగింది. బట్ ఇన్ని ఫెసిలిటీస్ చేశాను. నా తరపున నేను ఆయన ముస్లిం, ఆయనకు దువా చేస్తాను, ఆయన ఫ్యామిలీకి, ఆయన భగవంతుడు సురక్షితంగా ఉంచాలని చెప్పి, ఆరోగ్యాలు కూడా బాగా చేయాలని చెప్పి నేను కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే దీని మీద ఎమ్మడి పడినాడు మంచి ఇబ్బంది. నేను నిద్ర పోయలే. నేను ఒక రాష్ట్రం నుంచి ఇందాక వచ్చి ఆయన వచ్చాడు, విశాఖపట్నంలో పెడతానంటున్నాను, ఆ తర్వాత నంబూరులో. ఇంకా నేను అన్ని ఫెసిలిటీ చేయలేమని చూద్దాం. ఎంతవరకు చేద్దాం, అన్ని చేయాలంటే కాదు కదా. ఇది మనది మైనార్టీ ముస్లిం ఉండే ఏరియా. ఎక్కడికిక్కడికి మన జనాభా ఎక్కువ. కలెక్టర్ గారి జిల్లా అయితే ఎక్కువ అత్యధికంగా మన నంద్యాల జిల్లాలో ముస్లిమ్స్ ఉన్నారు. కాబట్టి ఇక్కడ జనం వస్తారు. మన వాళ్ళు మనకి ఈ ఆర్గనైజేషన్ బాగా ఈ కంపెనీ జమాత వాళ్ళు ఎక్కువగా మన జిల్లాలో ఉన్నారు, మన దేశంలో, మన రాష్ట్రంలో, మన జిల్లాలోనే మన నంద్యాల ఎక్కువనే ఉన్నారు. కాబట్టి మనకు తప్పదు. స్థానికంగా నేను మంత్రిగా ఉన్నాను కాబట్టి ఆయన కాబట్టి 10 సార్లు అడిగినాడు, ఆ సన్నిహిత ఉంది కాబట్టి చేసినాడు. కాబట్టి బాగా జరిగినాయి. మీకు అందరికీ హ్యాపీగా ఉన్నారు. మేము కూడా రేపు గోవా అయిపోయిన తర్వాత చాలా పెద్ద ఎత్తున వస్తారు. ఎందుకంటే ఆశీర్వాదం కోసము. ఆ ఆశీర్వాదం వచ్చిన అయిన తర్వాత జాగ్రత్తగా అందరూ కూడా పోయేటప్పుడు కానీ సైకిల్ మోటార్ కానీ పిల్లలు పీల్చేసి చేసుకోకుండా దయచేసి జాగ్రత్తగా పోండి. అదేదో కెనాల్ దగ్గర పిల్లలు స్నానాలు ఇవి చేస్తే మనం చెడ్డ పేరు రాకుండా. కాబట్టి ముఖ్యంగా మరి కార్యక్రమం చేశారు. మరి నేను రాజశేఖర్ గారిని, నేను కానీ, కలెక్టర్ గారు కానీ రివ్యూ చేశాం. అమ్మాయి కూడా పాప డిఎండబ్ల్యూ ఆర్పిఐ కూడా 1 సార్ వచ్చి కార్యక్రమం చేశారు. కాబట్టి ఎవరైతే ఇన్వాల్వ్ అయినారో పోలీసులు కానీ డిపార్ట్మెంట్ వైజ్ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు. అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఈ కార్యక్రమం జయప్రదం జరగాల, బాగా జరగాల, సజావుగా జరగాల. ఇస్తామా కార్యక్రమం కొన్ని లక్షల మంది వస్తారు కాబట్టి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, ఎటువంటి ఇన్సిడెంట్ జరగకుండా కాపాడుకోవడానికి ప్రభుత్వం నుంచి కాపాడుతాము. రేపు జరిగే అయిన తర్వాత అందరూ కూడా కాబట్టి సురక్షితంగా మారి మరీ ముఖ్యంగా మా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. వారు ఇంత చేసుకోవడానికి వారు ముఖ్య కారకులు కాబట్టి వారికి ఇస్తేమా తరఫున, మరి రాజశేఖర రెడ్డి గారి తరఫున, కలెక్టర్ గారి తరఫున వారికి నా ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలుసుకుంటాను. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.